ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి సందేశ ప్రచారానికి సంబంధించిన కొన్ని హదీసులు. హెర్క్యులేస్ అబూ సుఫియాన్ని ఇలా అడిగాడు, ఈ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని బోధిస్తాడు? అబూ సుఫియాన్ సమాధానంగా ఇలా అన్నాడు, అల్లా ఆరాధన చెయ్యాలని, ఆయన దైవత్వంలో, ఆయన పాలనాధికారంలో ఇతరులెవరినీ సహవర్తులుగా భావించరాదని, పూర్వీకుల నమ్మకాలను, వారి ఆచారాలను త్యజించాలని అంటాడు. నమాజును పాటించాలని, సదా సత్యం సౌశీల్యంతో జీవితం గడపాలని, బంధువులు రక్త సంబంధీకుల ఎడల ఉత్తమ రీతిలో ప్రవర్తించాలని బోధిస్తాడు. ఇది ఒక సుదీర్ఘమైన హదీసు నుండి సేకరించబడింది. దీని వెనుక కథ క్లుప్తంగా, రోము ప్రభువు హెర్క్యులస్ జెరూసలేంలో ఉండగా మహాప్రవక్త సందేశ పత్రం అతనికి అందింది. అప్పుడు అతను ఎవరైనా మక్కావాసులు కనపడితే వారి ద్వారా సమాచారం సేకరించవచ్చని వాకప్ చేశాడు. సందర్భవశాత్తు అబూ సుఫియాన్, ఆయన మిత్రులు కొందరు వాణిజ్యం రీత్యా అటు ప్రయాణం చేస్తూ కనపడ్డారు. అప్పటికి అబూ సుఫియాన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. ఇస్లామీయ ఉద్యమం పట్ల అతి తీవ్రమైన నిరసన భావం కలవాడు. హెర్క్యులస్ అబూ సుఫియాన్ ప్రబుద్ధులకు అనేక ప్రశ్నలు వేశాడు. అబూ సుఫియాన్ స్వతహాగా నిజాయితీపరుడు అవటం చేత ప్రవక్త పట్ల శత్రుత్వం ఉన్నా ఆ ప్రశ్నలకు తనకు తెలిసిన విషయాలు నిక్కచ్చిగా చెప్పాడు. వాటిలో ఒకటి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మహాప్రవక్త బోధించిన సందేశ సారాంశంగా ఇక్కడ అబూ సుఫియాన్ చెప్పిన విషయాలు ఇవి: ఏకేశ్వరోపాసన చేయాలి అంటే ఒకే దైవాన్ని విశ్వసించాలి, ఆయన ఆధిపత్యమే భూమి ఆకాశాల్లో సర్వత్రా చలామణి అవుతోందని, ఆయన నిర్వహణ క్రిందే ఈ ప్రపంచం, ఇక్కడి ప్రకృతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఈ ఆధిపత్యం అధికారాల్లో ఆయన మరెవ్వరినీ తన సహవర్తిగా నియమించలేదని, లేదా మరెవ్వరూ తమ స్వశక్తితో ఆయనకు సహవర్తులుగా తయారై కూర్చోలేదని భావం. అలాంటప్పుడు మనిషి ఆయనకే మోకరిల్లాలి, ఆయన పట్లనే ప్రేమభావం కలిగి ఉండాలి, ఆయనకే విధేయులై మెలగాలి, సర్వావస్థలో ఆయన అండదండలని అర్థించాలి. ఈ విషయాల కొరకు ఆయన్ని తప్ప ఇతరులెవరినీ కన్నెత్తి చూడకూడదు. తాత ముత్తాతలు బహుదైవారాధన ప్రాతిపదికగా నెలకొల్పిన జీవిత విధానాన్ని త్యజించాలి. ఇంకా నమాజ్ ఆచరించాలి. మాటల్లో చేతల్లో సత్యసంధతను అలవర్చుకోవాలి. సౌశల్యం సదాచారం అవలంబించాలి. తోటి మానవులకు హానికరమైన ఏ కార్యము చేయరాదు. తోటి సోదరులతో మంచిగా ప్రవర్తించాలి. దైవమే గగన భువనాల సృష్టికర్త, స్వామి, ప్రభువు కనుక అందరూ ఆ ఒక్క దైవానికే దాసులు. అందువల్ల అందరూ సోదర సోదరీలే, అందరూ సమానులే అన్న భావం మనిషి మరువరాదు. అమ్రబిన్ అబ్సా రజియల్లా అనుహు ఇలా ఉల్లేఖించారు, నేను మక్కాలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి దైవదౌత్య ప్రారంభ కాలంలో వెళ్ళాను. ఆయన్ని మీరెవరో తెలుపండన్నాను. ఆయన నేను ప్రవక్తను అని సమాధానం ఇచ్చారు. ప్రవక్త అంటే ఏమిటి మళ్ళీ అడిగాను నేను. ఆయన ఇలా చెప్పారు, అల్లా నన్ను తన సందేశహరునిగా పంపాడు. దానికి నేను ఏ సందేశమిచ్చి ఆయన మిమ్మల్ని పంపాడు అని అడిగాను. ఆయన సమాధానంగా ఇలా సెలవిచ్చారు, బంధుమిత్రుల ఎడల ప్రేమానురాగాలు కలిగి ఉండాలని బోధించటానికి, విగ్రహారాధనను రూపమప్పడానికి, అల్లా ఏకత్వాన్ని స్వీకరింపచేయడానికి, ఆయన దైవత్వంలో మరెవరిని భాగస్వాములుగా భావించకుండా చేయటానికి నన్ను అల్లాహ్ పంపాడు. ఈ హదీస్ కూడా మహాప్రవక్త సందేశంలోని ప్రధాన అంశాలను తెలుపుతోంది. ఆయన సందేశాన్ని అతి క్లుప్తంగా చెప్పారు. దాన్ని మనం రెండుగా విభజించవచ్చు. ఒకటి, మనిషికి దైవానికి మధ్య సంబంధం. రెండు, మనిషికి మధ్య సంబంధం. మనిషికి దైవానికి మధ్య సంబంధాన్ని సరైన పునాదులపై స్థాపించటం, అదే ఏకేశ్వర ఉపాసన. దేవుని ఏకత్వపు భావన అంటే దేవుని అధికారంలో, ఆధిపత్యంలో మరెవరిని సహవర్తులని ఎంచకూడదు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన విధేయతని పాటించాలి. మనిషికి మధ్య సంబంధానికి పునాది ప్రేమానురాగాలే. అంటే మానవులంతా ఒకే దైవానికి దాసులు. అందువల్ల వాస్తవానికి అందరూ పరస్పరం సోదరులే. వారు అన్యోన్యంగా ప్రేమానురాగాలు, ఆదాభిమానాలు కలవారిగా జీవించాలి. అనాథులు, నిరాధారులైన సోదరుల్ని ఆదుకోవాలి. ఒకరిపై అత్యాచారం జరుగుతూ ఉంటే అందరూ కలిసి అడ్డుపడాలి. ఒకరు ఆపదకు లోనైతే అంతా బాధానుభూతి పొందాలి. ఆ ఆపద నుండి అతన్ని రక్షించడానికి ముందంజ వేయాలి. దైవ సందేశహరులందరూ అందజేసిన సందేశానికి ఇవే రెండు పునాదులు.
పునాదులు. 1 దేవుని ఏకత్వం, 2 మానవ సమానత్వం. ఈ 2 విషయాలే విశ్వజనీనమైన ప్రేమకు ఆధారాలు. అసలు విషయం ఏమంటే ఏకేశ్వరోపాసనే ప్రధాన విషయం. ఆ భావనకు అనివార్యమైన పరిణామమే మానవ ఏకత్వపు భావన. సృష్టికర్త అయిన దైవాన్ని ప్రేమించే మనిషి ఆ సృష్టికర్తే సృష్టించిన తోటి మానవుల్ని కూడా ప్రేమిస్తాడు. నా దైవమే తోటి మనిషికి దైవం అన్న భావన విశ్వమానవ సోదరత్వానికి పునాది అవుతుంది. మానవుల పట్ల ప్రేమ, సానుభూతికి అనివార్యమైన పర్యవసానంగా ఒక విషయాన్ని మాత్రం హజరత్ ముగీరా బిన్ షౌబా పర్షియా సేనాని రుస్తుం ఎదుట వర్ణించారు. ఆయన రుస్తుం అపోహల్ని దూరం చేస్తూ ఇస్లాం సందేశాన్ని వివరిస్తూ దైవ దౌత్య లక్ష్యాన్ని కూడా తెలియపరిచారు. మేము వ్యాపారులము కాము. మా సరుకుల కోసం కొత్త వాణిజ్య స్థావరాలను వెతకటం మా ఉద్దేశం కాదు. మా లక్ష్యం ప్రపంచం ఏమాత్రం కాదు. మా ఏకైక ధ్యేయం, మా కోరికల కేంద్రం కేవలం పరలోకమే. మేము సత్యధర్మాన్ని చేపట్టిన వారము. ఆ సందేశ ప్రచారమే మా ఉద్దేశం. ఆ సత్యధర్మం ఏమిటో కాస్త వివరించండి అడిగాడు అతను. ఆయన ఇలా చెప్పారు: మా ధర్మానికి మూలం, కేంద్ర బిందువు, సకల సంస్కరణలకు ఆధారం ఏమంటే మనిషి అల్లా తప్ప మరే ఆరాధ్య శక్తి లేదని, మొహమ్మద్ ఆ దేవుని అంతిమ సందేశహరులని సాక్ష్యం ఇవ్వాలి. ఇంకా దైవం తరపున అరుదించిన మార్గదర్శకత్వాన్ని, శాసనాన్ని, ఖురాన్ని పాటించాలి.